అండి కేఆర్ రియల్ ఎస్టేట్ ఒక 13 ఎకరాలు అయితే మనం పామాయిల్ తోట ఉన్నామండి. ఈ రకంగా అయితే మనకి పామాయిల్ తోట ఉంది. మొత్తం 3 బోర్లు అండి. ప్రజెంట్గా మీకైతే ఒక బోర్ చూపిస్తున్నాను. 2 అంగళాల పైనేనండి. ఈ బోర్ అయితే 2 అంగళాల పైన అండి. 2 అంగళాల పైన పోసిద్ది. మొత్తం 3 సర్వీసులు అండి. 2 అంగళాల పైనే పోసిద్ది. ఇది 2 సంవత్సరాల మొక్క అండి పామాయిల్. మన లొకేషన్ వచ్చేసి విసన్నపేట అండి. విసన్నపేట నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే 10-12 కిలోమీటర్లు అయితే బిట్టు ఉందండి. మనకి పామాయిల్ తోటనండి. మొత్తం 13 ఎకరాలు కూడా పామాయిల్ తోట. 2 సంవత్సరాలు అన్నమాట మొక్క. మనకి విజయవాడ నుంచి అయితే ఒక 70 కిలోమీటర్లు వచ్చిద్దండి. ఒక 70 వచ్చిద్ది. దీంట్లో అయితే మొక్కజొన్న వేసారండి. కౌలు వచ్చేసి 35 వేలు అంటున్నారు ఎకరానికి కౌలు. ఎకరానికి కౌలు 35 వేలు. మన గ్రౌండ్ వాటర్ పైపులు అయితే ఇలా వాళ్ళు వేసుకోవడం జరిగింది. మీరు మనకి సాయిల్ ప్రకారంగా చూసుకున్నా మనకి మొత్తం రెడ్ సాయిల్ అండి. ప్యూర్ రెడ్ సాయిల్. 2 సంవత్సరాలు అయితే మొక్క అండి ఇది. మనకి ఇటు నుజూరు నుంచి చూసుకున్నా మనకి ఒక 40 కిలోమీటర్ రావచ్చు. అదే ప్రకారంగా మనకి భద్రాచలం నుంచి చూసుకున్నా మనకి ఒక 120 కిలోమీటర్ అయితే రావచ్చు. మనకి విజయవాడ ఈ హైదరాబాద్ నుంచి చూసుకున్నా మనకి ఒక 270 కిలోమీటర్ అయితే రావచ్చు. మొత్తం 3 బోర్లు అండి. లింకుల ప్రకారంగా చూసుకుంటే ఒక 2 లింకులు ఉన్నాయండి. మనకి ఇది 2 సంవత్సరాల మొక్క అండి. మొక్క కూడా చాలా బాగుందండి. చాలా బాగుంది మొక్క కూడా. మనకి ఈ విధంగా అయితే మొక్క ఉందండి. మనకి అది కూడా చూపిస్తాను. మనకి ఈ మొక్క ఇది ఈ విధంగా ఉంది. 2 సంవత్సరాల మొక్క ఈ విధంగా అయితే మొక్క ఉందండి. మీకు చుట్టూదా ఫెన్సింగ్ ఉందండి. మన ఎంట్రన్స్ గేట్ కూడా చూపిస్తాను మీకు. చుట్టూదా మనకి రోడ్డే ఉందండి. అదే ప్రకారంగా ఫెన్సింగ్ కూడా 4 పేటలు ఉందండి. 4 పేటలు అయితే ఫెన్సింగ్ ఉంది. ఈ ప్రకారంగా అయితే రోడ్డు ఉందండి. డైరెక్ట్గా తార్ రోడ్ నుంచి ఇది సెకండ్ బిట్ వచ్చిందండి. డైరెక్ట్గా గేటే ఉందండి. దీంట్లో గేట్ ఈ ప్రకారంగా అమర్చుకున్నారు వాళ్ళు. మనకి రేట్ వచ్చేసి 32 లక్షలు చెప్తున్నారు. అదేం రేటు కాదండి. మాట్లాడుకోవచ్చు. నెగోషియబుల్ ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు అండి. మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఈ నెంబర్కి అయితే సంప్రదించవచ్చు మీరు. ఓకేనండి. థ్యాంక్ యూ.